వైష్ణవులు శైవుల మధ్య ఆధిపత్య పోరాటాలు జరిగినప్పుడు వాళ్ళ మధ్య రాజీ కుదిర్చిన ఆది శంకరాచార్యుడు దేశమంతా తిరిగి హిందూ మతాన్ని ఒక్క తాటి మీదకి తెచ్చారు. హిందూ మతాన్ని ఎక్కువ మంది సామాన్యులకు చేరువ చేశారు. పైగా శంకరాచార్యునికి రాజుల నుంచి బాగా ఆదరణ లభించింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ముస్లిం రాజుల దండయాత్రలు మరింతగా బౌద్ధాన్ని దెబ్బగొట్టాయి. నలంద యూనివర్సిటీ మీద క్రీస్తు శకం 1193లో బక్తియార్ ఖిల్జీ అనే ముస్లిం రాజు దాడి చేసి మొత్తం యూనివర్సిటీని తగలబెట్టేశాడు. అక్కడున్న పెద్ద గ్రంథాలయంలో ఉండే 90 లక్షల పుస్తకాలకు పైగా తగలబడిపోయాయి. ఆ పుస్తకాలే 3 నెలల పాటు అట్లా తగలబడుతూనే ఉన్నాయి అని చెప్పి బుద్ధిస్టులు వాళ్ళ గ్రంథాల్లో రాశారు. ముందు హిందూ రాజుల దాడులతో అంతరించే దశకు చేరిన బుద్ధిజము. సో ప్రేక్షకులు విన్నారు కదా, తులసి చంద్ ఏమంటుంది, హిందూ రాజుల దాడికి గురైన బౌద్ధిజం చెప్తుంది కదా. ఈ తులసి చంద్ వీడియోని మళ్ళొక రిపీట్ చేసుకోండి ఫస్ట్ నుండి. సో అక్కడేం చెప్పింది, హిందువుల రాజులు ఎంతో మంది బౌద్ధిజానికి ప్రభావితమయ్యి బౌద్ధానికి సహాయం చేశారని చెప్పింది. ఇక్కడే మళ్ళీ హిందూ రాజుల దాడికి అని గురి అని చెప్తుంది. అమ్మ ముస్లింస్ దాడి చేశారు అమ్మ, హిందువుల మీద బౌద్ధిజం మీద అన్నిటి మీద ముస్లింస్ దాడి చేశారు. హిందువులు ఎప్పుడు దాడి చేశారు బౌద్ధిజం మీద? ఏం అబద్ధాలు చెప్పావు తులసి చందు? ఎటు తిరిగి ఇటు తిరిగి హిందువుల్ని బద్నాం చేయాలనేది నీ ఉద్దేశం ఏను కదా. మయన్మార్ లో బ్రాహ్మణులు లేరు కదా తల్లి, మరి అక్కడ ఎందుకు మళ్ళా బుద్ధిస్టులు, సహన పరులు, అహింసావాదులు, సన్యాసులు, బౌద్ధులు ఎందుకు చేతిలో గన్ను పట్టుకుని తలవారు పట్టుకుని మీ తురుకలు మరకల్ని మీ అన్నదమ్ముల్ని ఎందుకు ఉరికించారు అక్కడి నుంచి ప్రాణాలకు తెగించి? చెప్పు తల్లి. అంటే బుద్ధిజం అనేది ఫేక్ అనమాట. వాళ్ళు పాటిస్తుంది సనాతన ధర్మంలో ఉన్న జ్ఞానమే, సనాతన ధర్మంలో చెప్పిన జ్ఞానాన్ని పాటిస్తున్నారు వాళ్ళు. దానికి ఈ లుచ్చాగా ఉంటారు కదా వెనక బుద్ధిని ఫాలో అయ్యేవాళ్ళు, వాళ్ళు సృష్టించిన మతం వెనక వాళ్ళు సృష్టించారు. కానీ అది హిందూ మతమేది. బుద్ధులు మయన్మార్లో పాటించిన నీతి ఏంటి? బుద్ధ నీతి కాదు కదా అది. ఎక్కడి నీతి అది? సనాతన ధర్మంలో, హిందూ ధర్మంలో ఉన్న నీతినే. ఏమది? అహింస పరమో ధర్మ, ధర్మహింస తదైవచ. అర్థమైంది కదా తులసి చందు? ఈ వాక్యం పదం అర్థమైందా? అహింస పరమో ధర్మ, ధర్మహింస తదైవచ. అంటే అహింస చేయడం పరల ధర్మము, కానీ ధర్మం కోసం హింస చేయడం దేవుని పని అని చేసి బౌద్ధులు మయన్మార్లో చేసింది దేవుని పని. సనాతన ధర్మంలో ఉన్న వాక్యంని ఫాలో చేసి అక్కడ ఉన్న మురుకల్ని తరకల్ని తరిమి కొట్టారు, చేతిలో గన్ను పట్టుకుని తలవారు పట్టుకుంది కదా. అంటే బుద్ధ మతం అనేది మనిషి సృష్టించి మతం చేశాడు కానీ అది సనాతన ధర్మంలో ఒక భాగమే. అవునా? ముస్లిం రాజుల దాడులతో మొత్తం తుడిచిపెట్టుకుపోయింది అంటారు. అలాగని అందరు ముస్లిం రాజులు అలాగే చేశారా అంటే కాదు. అక్బరు వేరే దేశాల్లోకి బుద్ధిస్ట్ సన్యాసుల్ని పంపించి అక్కడ కూడా బుద్ధిజాన్ని విస్తరించే ప్రయత్నాలు కూడా చేశారు అనే ఆధారాలు కూడా ఉన్నాయి. సో విన్నారు కదా ప్రేక్షకులు, ఏమంటుంది తులసి చందు, అందరూ ముస్లిం రాజు అలా చేశారంటే అందరూ లేదంట. అక్బర్ అనే లుచ్చాగాడు బుద్ధ సన్యాసుల్ని వేరే దేశాలు కూడా బుద్ధ మతం ప్రచారం చేయడానికి పంపించాడంట. చూసారా ముస్లింని ఎలా వెనకేసుకుని వస్తున్నారు వీళ్ళు? అర్థమవుతుంది కదా. అంటే అందరూ హిందూ ధర్మంలో అందరు రాజులు బౌద్ధిజం దాడి చేశారనమాట. ఆధారాలు ఎక్కడున్నా తులసి చంద్రుని చెప్పేదానికి ఆధారాలు చూపించారు కదా, ఓటుకు వచ్చింది వాకూడదు కదా. సో అర్థమైంది కదా ప్రేక్షకులు, ఇక్కడ హిందువుల్ని చెడ్డగా చూపించి ఎవరికి? దళిత హిందువులకి, అంబేద్కరిస్ట్కి, బ్రాహ్మణుల్ని, హిందువుల్ని చెడ్డగా చూపించి ముస్లింని గొప్పగా చూపించాలి అనే వీళ్ళ విచారం ఎలా ఉందో మీరే ఆలోచించండి. ఎంత ఖతర్నాక్ ఉంటారో వీళ్ళు అనేది మీరే అర్థం చేసుకోండి. చెప్పు చూసి ముందు చెప్పు. ముస్లిం అయిన అక్బర్ గాడు ఇతర మతాల్ని సహకరిస్తాడా? ఇతర మతాల్ని గౌరవిస్తాడా? ఇస్లాం అది చెప్పింది వాళ్ళకి. తులసి చంద్ ఎప్పుడైనా ఇస్లాం ఖురాన్ చదివావా? నువ్వు బైబిల్ చదివావా? చదివి చచ్చాపంటే తెలుస్తుంది అనమాట. ఇలాంటి అబద్ధాలు అల్లి పబ్లిక్ లో ముస్లింలు మంచివాళ్ళు అని చెప్పి నీలాంటి వాళ్ళని ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు.
చెప్పు. బుద్ధిజంలోనే హీనయానము మహాయానము అనే శాఖలు ఏర్పడడం కూడా బుద్ధిజాన్ని దెబ్బతీసింది అంటారు. ఏంటి శాఖలు అంటే, బుద్ధుడు దేవుడు కాదు, తపస్సుతోనే జ్ఞానం సంపాదించిన మనిషి అనేది హీనయానం అయితే, బుద్ధుడు దేవుడే, మనం మనుషులము జ్ఞానోదయం పొందాలి అంటే బుద్ధుని పూజించాలి అని చెప్పేది మహాయానం. ఈ రెండే కాకుండా మంత్రాలు తంత్రాలను నమ్మే వజ్రాయనం అనే ఇంకో శాఖ కూడా ఇదే బుద్ధిజంలో ఉంది. మనుషులందరూ సమానం అని చెప్పిన బౌద్ధ మతము మన దేశంలో అంతరించిపోవడము అతిపెద్ద విషాదం. తెలుగులో చాలా గొప్ప రచయిత, సంఘ సంస్కర్త అయిన గురజాడ అప్పారావు ఏమంటారంటే, ఏ రోజైతే బౌద్ధాన్ని భారతదేశం ఎల్లలు దాటించామో ఆ రోజే మన దేశము మతం విషయంలో ఆత్మహత్య చేసుకుంది అన్నారు. అంటే మన దేశానికి ఆత్మ లాంటి బుద్ధిజం ఈ దేశంలో లేకపోవడము ఆత్మహత్యతో సమానమని గురజాడ భావించారు. మళ్ళీ నేను అది అడుగుతున్నాను తులసి చందు, నువ్వే చెప్పావు కదా, బాబాసాహెబ్ అంబేద్కర్ తో సహా 50 లక్షల మంది గుజరాత్ లో బౌద్ధిజాన్ని స్వీకరించారని చెప్పావు కదా. అలా 50 లక్షల బుద్ధిస్టులు ఎక్కడ ఉన్నారు? వాళ్ళు బౌద్ధ మతాన్ని స్వీకరించి తర్వాత సన్యాసులుగా మారి భిక్షాటం చేసి బ్రతుకుతున్నారా? మంచి ధర్మం కదా బుద్ధిజము. అలా ఎంతమంది భిక్షాటం చేస్తుండ్రు? గౌతమ్ బుద్ధుని దీంట్లో ఏమి గౌతమ్ బుద్ధుడు దారిలో ఎంతమంది నడుస్తున్నారు? చూపించాలి కదా. ఎందుకంటే అది కుదిరిన పని. సన్యాసులుగా మారి ప్రతి ఒక్కరు సన్యాసిగా మారి సంసారిగా వదిలిపెట్టి భిక్షాటం చేసి బ్రతికేది అందరి వల్ల కాదు కదా. చూడడానికి చాలా బాగుంటుంది, కానీ ఆచరించాలంటే కష్టంగా తెలుస్తుంది అన్నమాట. అందుకే మళ్ళీ మయన్మార్లో జరిగింది అది కథ. బుద్ధిజం ఎందుకు అందించింది భారతదేశంలో? అంబేద్కర్ వచ్చిన తర్వాత రాజ్యాంగం వచ్చింది మన దేశంలో. రాజ్యాంగం వచ్చిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ తో సహా 50 లక్షల మంది మారిన వాళ్ళని హిందూ బ్రాహ్మణులు వాళ్ళని మార్చలేదు కదా. మారిస్తే మారేవాళ్ళ వాళ్ళు. ఇప్పుడు ఎంతమంది క్రిస్టియానిటీలో వెళ్ళారు హిందూ దళితులు, వాళ్ళని మార్చగల శక్తి ఉందా? పోనీ ఎవరికి చెప్పు, మార్చమని చూపించమని చెప్పు. ఒట్టు హిందువుల మీద అబండాలు మోపాలి ఈవిడ పని. మీ పని ముగిసి అనుకో తులసిందు, మీలాంటి వాళ్ళ పని ముగిసిపోయి. ఎందుకంటే ఇప్పుడు దేశంలో జనాలు జ్ఞానంతో ఆలోచించడం మొదలు పెట్టారు. మాలాంటి హిందూ సంఘాలు ఎంతో మంది ఉన్నారు కదా, మా హిందూ జనాంగ కళ్ళు మూసుకుని ఉంటారు కదా. నువ్వు చెప్పావు ఇప్పుడు బుద్ధుడు మనుషులందరూ ఒకటే, అందరూ సమానమని. కాదు, బుద్ధుడు దేవుడు అని ఈ మనుషులు అంటారు కదా, మనుషులే సృష్టించేది. మనుషులందరూ సమానమని సనాతన ధర్మం చెప్పింది. ఆది శంకరాచార్యులు చెప్పారు, అందరూ చెప్పారు. ఏం తల్లి, గౌతమ బుద్ధుని ప్రత్యేకించి చెప్పలేదు, అన్ని హిందూ ధర్మంలో కాపీ కొట్టుకుని చెప్పాడు. హిందూ ధర్మంలో లేనిది చెప్పాడని చూపించు నాకు గౌతమ బుద్ధుడు. అన్ని చెప్పినవన్నీ హిందూ ధర్మంలో ఉండేటివే కదా. మా సనాతన ధర్మంలో ఎంతో మంది ఋషిమునులు సన్యాసులుగా ఉన్నారు, భిక్షాటం చేసి బ్రతికారు. ఇప్పటికీ సన్యాసం ఉన్నారు, వాళ్ళు భిక్షతో బ్రతికే వాళ్ళు ఉన్నారు. ఒక పేరు చెప్తాను, యూట్యూబ్ లో కొడితే నీకు తెలుస్తుంది. సంత సదానంద గిరిజీ బాబా అని కొట్టు. 110 ఏళ్ళ స్వామీజీ ఋషి, ఆయన సన్యాసి, భిక్షాటం చేసి బ్రతుకుతాడు, ధర్మ ప్రచారం చేస్తున్నాడు. అది సనాతన ధర్మంలో ఉన్నాడు ఆయన, మళ్ళీ బుద్ధిస్ట్ కాదు. అదే అంత సనాతన ధర్మంలో ఉండేది కాపీ కొట్టుకున్నాడు బుద్ధిస్టు. గౌతమ బుద్ధుడు కాపీ కొట్టుకుని అదే చెప్పాడు, కొత్తదేం చెప్పలేదమ్మా. బుద్ధిస్ట్ అర్థమైందా? చెప్పు. హిందూ మతానికి బౌద్ధ మతానికి మధ్య జరిగిన సాంస్కృతిక సామాజిక ఘర్షణే భారతదేశ చరిత్ర అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు. బౌద్ధం మానవీయ మతం, మనిషే ముఖ్యమని చెప్పే మతం. ఇలాంటి మతాన్ని మత భావన, సైన్స్ భావనలు లేకముందే అడవుల్లో తపస్సు చేసుకుంటున్న బుద్ధుడు చెప్పాడు అంటే ఇప్పుడు మనకు ఆశ్చర్యం వేస్తుంది అని ప్రఖ్యాత జీవశాస్త్రవేత్త, బుద్ధుడు గురించి విస్తృతంగా పరిశోధనలు చేసిన డాక్టర్ దేవరాజు మహారాజ్ చెప్పారు. విదేశీ మతాలు భారతదేశంలోకి వచ్చిన తర్వాత భారతీయ సనాతన ధర్మానికి నష్టం జరిగింది అని చెప్పి రాజకీయ కోణంలో ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకులు మాట్లాడడం మనకు తెలుసు. మరి హిందూ మతం లాగే ఇదే నేల మీద పుట్టిన బుద్ధుడు స్థాపించిన బౌద్ధ మతం మనది కాదా? ఈ దేశానికి చెందింది కాదా? కులమతాల మధ్య అంతరాలు తొలగించి జ్ఞానం గురించి, నైతిక ప్రవర్తన గురించి బోధించిన బౌద్ధ మత స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవాల్సిన అవసరం లేదా? బౌద్ధ మతం లేకుండా మన సాంస్కృతిక వారసత్వమే లేదు. అందుకే జాతీయ జెండాలో బుద్ధుడు అష్టాంగ మార్గానికి ప్రతీకగా అశోకుడు నెలకొల్పిన ధర్మచక్రాన్ని మనం పెట్టుకున్నాము. మన బుద్ధ మతాన్ని ప్రచారం చేసిన అశోకుడు ఎవరు తల్లి? ఆయన హిందువే కదా. అంటే హిందూ రాజులు మంచివాడే కదా. మళ్ళీ హిందూ రాజులు అశోక చక్రాన్ని జెండాలో పెట్టారని చెప్తున్నావు కదా. అంతా మళ్ళీ ఒక మసీదులో మొన్న ఒక మసీదులోనే అశోక చక్రాన్ని పెడితే దాన్ని అశోక చక్రాన్ని రాయలతో కొట్టి ముళ్ళ మూలాన్లు తుడిచి పడేశారు. దాని గురించి చెప్పవు తల్లి నువ్వు?
సో ప్రేక్షకులు బాగా వినండి, మనిషే ముఖ్యం, మనిషే ముఖ్యం, ప్రతి ఒక్కదానికి మనిషే ముఖ్యము. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా ఆయన పెద్ద జ్ఞాని అని చెప్తారు కదా, నేను కాదన్ను. కానీ ఇప్పుడు బౌద్ధిజం అనే మతం సృష్టించింది ఎవరు? గౌతమ బుద్ధుడు మతాన్ని సృష్టించాడా? కాదు కదా. ఆయన సనాతనంలో ఉన్ని కొన్ని పాఠాలు చెప్పాడు, కొన్ని నీతులు చెప్పాడు. సనాతన ధర్మంలో ఉన్నటివేవి, సనాతన ధర్మంలో ఉన్న నీతులే చెప్పాడు, కానీ వేరే నీతులు చెప్పలేదు. ఆయన నాకు రాజభోగం వద్దని సన్యాసిగా మారాడు. జనాలందరూ ఒకటే, సన్యాసి కావాలి, కోరికలు ఉండకూడదు, భిక్షాటం చేసి బ్రతకాలి. వాళ్ళు ఏమి అహింస గురించి చెప్పాడు. వాళ్ళు సనాతన ధర్మంలో ఉన్నటివే కదా. ఆయన మతం సృష్టించలేదు. మతం ఎవరు సృష్టించారు? మనిషి సృష్టించాడు. తప్పు కదా అది. నీవు గౌతమ బుద్ధుడు సనాతన ధర్మం చెందినోడే కదాడు. గౌతమ బుద్ధుడు సనాతన ధర్మం హిందువే కదా. ఆయన బుద్ధిజం స్వీకరించలేదు కదా. ఆయన బుద్ధ మతం తెలియదు ఆయనకి. ఆయన చనిపోయిన తర్వాత మనుషులు అనేవాళ్ళు సృష్టించారు కదా. ఆయన ఎవరు? సనాతన ధర్మం చెందినోడే కదా, హిందువే కదా గౌతమ బుద్ధుడు. మళ్ళీ బుద్ధిజం ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనిషి సృష్టించాడు అనమాట. మళ్ళీ అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ తెలీదా, అరే అది మతం ఆయన సృష్టించలేదురా, ఆయన కొన్ని నీతులు చెప్పాడు, ఆ నీతులు మనం ఫాలో కావాలి, దానికి మతంతో సంబంధం ఏంటి? ఆయన సనాతనుడే కదా, హిందువే కదా గౌతమ బుద్ధుడు. ఇంత కూడా తెలీదు, బుద్ధిజంలోకి వెళ్ళిపోయారు. అరే ఆ బుద్ధిజం మతం ఎవరు సృష్టించారా భయ్? బుద్ధుడు చెప్పాడా? బుద్ధుడే మతం చెప్పాడా? కాదు కదా. బుద్ధుడు ఏ మతానికి చెందినోడు? హిందూ ధర్మం చెందినోడు కదా. హిందూ ధర్మం ఫాలో అవుతూ హిందూ ధర్మంలో ఉంటూ ఆయన ఏం చెప్పాడో ఆ నీతుల్ని, ఆ పద్ధతుల్ని, ఆవిటి పాటిస్తే అయిపోయా. మళ్ళీ దాన్ని ఒక బుద్ధుని పేరు మీద ఒక మతం సృష్టించి నాకు హిందూ ధర్మం కాదు, నాకు బుద్ధిస్ట్ అని అంటే బుద్ధుడే సనాతన ధర్మం హిందువుడు. అలాంటిది మళ్ళీ మీరు అతని పేరు మీద ఒక మతం సృష్టించి దాని మతంకి వెళ్ళిపోయానంటే ఏం చెప్పాలి మీకు? ఆలోచించండి ప్రేక్షకులు, మీరే చెప్పొద్దు. జాతీయ చిహ్నంగా సారనాథ్ స్తూపంలో ఉండే 4 సింహాలు ఉన్నాయి. వాటినే మన ప్రధాని నరేంద్ర మోదీ కొత్త పార్లమెంటు భవనం మీద ఈ మధ్య ఆవిష్కరించారు కూడా. అంటే 2600 ఏళ్ల క్రితం బుద్ధుడు చెప్పిన ధర్మాలు ఇప్పటికీ మన దేశానికి ఒక దిక్సూచిలా పనిచేస్తున్నాయి, అంటే మన మోదీ మంచోడే కదా, మరి ఇప్పుడు అశోక్ చక్రాన్ని చెప్పావు కదా, అవన్నీ పాటిస్తున్నాడు కదా. మళ్ళీ మోదీ మీదే బీజేపీ మీదే ఏడుస్తారు కదా మీరంతా, ఇదేం రూపం? అనే కదా అర్థం. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ, మార్టిన్ లూథర్ కింగ్, మదర్ తెరేసా, నెల్సన్ మండేలా లాంటి మహనీయులకు గౌతమ బుద్ధుడు స్ఫూర్తయ్యాడు. అలాంటి బుద్ధుడి మతంలోకి ఎవరైనా సరే మారుతున్నప్పుడు, బౌద్ధాన్ని తీసుకుంటున్నప్పుడు, బౌద్ధ ప్రతిజ్ఞ చేస్తున్నప్పుడు వాళ్ళని దేశద్రోహులుగా, హిందూ మత ద్రోహులుగా, సనాతన ధర్మ ద్రోహులుగా చూడడము ఎంతవరకు న్యాయం? ఏంటి తులసి చందు, బౌద్ధ మతాన్ని స్వీకరించిన వాళ్ళని దేశద్రోహులుగా, హిందూ సనాతన ధర్మ ద్రోహులుగా చూశారా? ఎవరు చూశారు? ఎవరన్నారు బుద్ధుల్ని హిందూ ద్రోహులు, సనాతన ధర్మ ద్రోహులు, దేశద్రోహులని ఎవరన్నారు? ఆధారాలు చూపించు. అలా అన్న లుచ్చా నా కొడుకులు ఎవడైనా వాని తంత మేసుకేసి, అర్థమైందా? ఫస్ట్ ఎవడు అన్నారు? బుద్ధిజం తీసుకుంటే దేశద్రోహులు, హిందూ సనాతన ధర్మ ద్రోహులు అని ఏ లుచ్చా నా కొడుకు అన్నాడో వాని పేరు వాళ్ళు చెప్పు. ఆ నా కొడుకుల్ని తంతమేసి, అర్థమైందా? ఎందుకంటే మాకు అన్ని మతాలు సమానమే. మా హిందూ ధర్మాలకి హిందువులకి అందరూ సమానులే, మనుషులందరూ ఒక్కటే, అన్ని ధర్మాలు సమానమే. అంటే పరమత స్థానం ఉండేది మన హిందువులకు ఒకటే. హిందువులు తప్పితే పరమత స్థానం వేరే ఎవరికి లేదు ప్రపంచంలో. మన దేశంలో తిరిగి బౌద్ధ మతం పుంజుకునే అవకాశం ఉందా? పునర్వైభవం వస్తుందా అంటే బౌద్ధంలో చేరే వాళ్ళ సంఖ్య ఖచ్చితంగా పెరుగుతుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే అంబేద్కర్ ప్రభావం పెరిగే కొద్దీ బుద్ధిజం కూడా పెరుగుతూ పోతుంది. ఇది డిజిటల్ యుగం కాబట్టి ఎవరికి బోధించాల్సిన పని కూడా లేదు. అందుబాటులో ఉన్న సమాచారాన్ని నేరుగా చదివి బుద్ధిజం తీసుకునే వాళ్ళు పెరుగుతారు. హింస, ఘర్షణ, ద్వేషాలు పెరిగినప్పుడే అప్పట్లో బౌద్ధం పుట్టింది. ఇప్పుడు తులసి చందు, బౌద్ధం తీసుకోవడానికి ఇప్పుడు ఎవరు తిరగాల్సిన అవసరం లేదు. నేను ఒప్పుకుంటాను. ఇప్పుడు డిజిటల్ కంప్యూటర్ యుగం కదా, సోషల్ మీడియా, తెలుసుకున్న తర్వాత అది ఒకటే కాదు కదా, బౌద్ధిజాన్ని ఎందుకు స్వీకరించాలి ఒక మనిషి? బుద్ధుని ఆలోచనల్ని ఫాలో కావడానికి కదా. ఒక బుద్ధిస్ట్ అంటే కాదు కదా. బుద్ధుడిలాగా
అహింసగా వారిది ఉండాలి, సన్యాసిగా మారాలి, భిక్షాటన చేసి బతకాలి, అవి కదా పాటించాల్సింది. అవి పాటిస్తున్నారా? అవన్నీ పాటించుకుంటే బుద్ధ మతానికి అర్థం ఏంటి? అందులో పోయి అర్థం ఏంటి? వేస్ట్ కదా. హిందుత్వ పేరుతో అలాంటి హింసను, ద్వేషాలను రెచ్చగొట్టి దానికి హిందూ మత ధర్మం అనే పేరు పెడుతున్నారు. కాబట్టి హిందువుల్లో ఈ తీరు మీద విసుగొచ్చినప్పుడు బౌద్ధం అనే ప్రత్యామ్నాయాన్ని హిందూ మతంలో ఉన్న ఆలోచన పరులు ఎంచుకోవడానికి ఒక ప్రత్యామ్నాయంగా బౌద్ధం రెడీగా ఉంది. మూఢనమ్మకాలని, పరలోకాలని, పాపపుణ్యాలని ప్రోత్సహించే ఏ మతాన్నైనా సరే భవిష్యత్తు తరాలు తిరస్కరించవచ్చు. కానీ ప్రపంచానికి సర్వమత సమానత్వాన్ని, శాంతిని గొప్ప మతంగా ఇచ్చిన బుద్ధుడి వారసులం మేము అని మాత్రము ప్రతి భారతీయుడు గర్వంగా చెప్పుకుంటాడు, చెప్పుకోవాలి. ఇది ఇవాళ వీడియో. దీని ప్రతి భారతీయుడు చెప్పుకోవాలా? ఎవడు చెప్పుకుంటాడు? ఎవడు చెప్పుకోడు. ముస్లిమ్స్ చెప్పుకోరు, క్రిస్టియన్స్ చెప్పుకోరు, హిందూ ఒకటే చెప్పుకుంటాడు. మేము భారతీయులు, బుద్ధిజం మా దేశ సంస్కృతి, మా దేశ మతం అనికేసి బుద్ధిస్టులు చెప్పుకుంటారు. అంబేద్కర్ గారు కూడా చెప్పారు. అంబేద్కర్ గారు కూడా, ఒరే దళిత హిందువులారా, బుద్ధి లేని వాళ్ళ, మీరు పరదేశాల్లో అయినటువంటి ముస్లిం క్రిస్టియన్ మతంలోకి వెళ్ళకంటారా? ఆ మతాల్లోకి వెళితే జాతీయత పోతుంది, దేశభక్తి పోయిస్తుంది మీతోని, మిమ్మల్ని మీ దేశానికి శత్రుగా మారుస్తారా లుచ్చానా కొడుకులు అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు. మళ్ళీ వాళ్ళ మతాల్లోకి వెళితే మీకు రిజర్వేషన్ పోతుంది అని కూడా చెప్పారు. అయినా పోతున్నారు క్రిస్టియన్ మతంలోకి. చూస్తున్నారు కదా తులసిచంద్ గారు, క్రిస్టియన్ మతంలోకి ఎందుకు పోతున్నారు? మళ్ళీ బాబాసాహెబ్ అంబేద్కర్ మాట మీద ఎక్కడ గౌరవం ఉంది? దళిత హిందువులకి, మన దేశ హిందువులకి ఎక్కడ గౌరవం ఉంది బాబాసాహెబ్ అంబేద్కర్ మాట మీద? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎప్పుడు 1945 అప్పట్లో, అంటే ఇప్పుడు 100 ఏళ్ల కింద బుద్ధిజాన్ని స్వీకరించారు చెప్పారు కదా. గుజరాత్ లో 50 లక్షల మంది అలా బాబాసాహెబ్ అంబేద్కర్ ఫాలో చేసిన ప్రతి ఒక్కరు బుద్ధిజాన్ని స్వీకరించాలి. ఏ క్రైస్తవ నా కొడుకు వచ్చి ఏ లాభాలు చూపించినా, ఏం ఆశ చూపించినా పోరాదు కదా. బాబాసాహెబ్ అంబేద్కర్ నమ్మిన తర్వాత అందరు బుద్ధిజం ఉంటే మాకు కూడా గౌరవమే, మాకు కూడా సంతోషమే. మా దేశ మతంలోనే ఉన్నారనేది. మా దేశ మతం అంటే అది మతం కాదులే, మతం తయారు చేశారు మనుషులు. బుద్ధుడు ఎవరు? హిందూ సనాతన ధర్మంకి చెందినవాడే కదా. కదా ప్రేక్షకులు, బుద్ధుడేమే, గౌతమ బుద్ధుడేమే బుద్ధ మతం కాదు కదా. హిందూ ధర్మం పుట్టాడు, హిందూ రాజుగా పుట్టాడు, సన్యాసిగా మారాడు. సన్యాసిగా మారిన తర్వాత జ్ఞానబోధ చేశాడు జనాలకి. అది సనాతన ధర్మంలో ఉన్న జ్ఞానమే. సన్యాసత్వం, భిక్షాటన ఈ మా సనాతన ధర్మంలో ఉన్నదే కదా. అది లేనిది ఏమి చెప్పాడు గొప్పగా గౌతమ బుద్ధుడు? గౌతమ బుద్ధుని పేరు మీద సనాతన ధర్మాన్ని ద్వేషించే లుచ్చాగా ఉంటారు కదా కొందరు, వాళ్ళు తయారు చేసిన మతం ఇది. మతం అని తయారు చేసి పెట్టారు. అంతే కదా తులసిచంద్. సో ఈ వీడియో అండి తులసిచంద్ మొత్తం వీడియో కౌంటర్ 10 వీడియోలు అయ్యుండొచ్చు. సో అన్ని వీడియోలు చూడండి, మీకు మొత్తం అర్థమవుతుంది. సో మా వీడియో మీద, మా మాటల మీద మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ప్రేక్షకులు. జై హింద్, వందే మాతరం, భారత్ మాతా కీ జై.